ప్రధాన యాజకులు కైపా, అన్న అనే పెద్దలు పేతురు, యోహానును వారి మధ్య నిలవపెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరి అని అడిగెను. ఈ విషయము పేతురు గారిని యోహాను గారిని అడగడానికి గల కారణం ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయములో, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము మనము కొన్ని మాటలను గమనించినప్పుడు, పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా మందిరమునకు పేతురు, యోహానులు దేవాలయమునకు వెళుతున్నప్పుడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని వచ్చి దేవాలయం వెలుపట భిక్షము, ప్రతి దినము అతడు శృంగారమనే దేవాలయం వద్ద భిక్షమడుగుకొనుచు ఉన్నాడు. స్నేహితులారా, ఈ యొక్క పేతురు, యోహానులు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు పుట్టుకతో ఒక కుంటివాడు దేవాలయము దగ్గర కూర్చొని, ఈ దేవాలయము పేరు శృంగారపు దేవాలయము, ఈ దేవాలయము దగ్గర కూర్చొని భిక్షమడుగుకునేవాడు. పేతురు, యోహానుడు కూడా అతడు భిక్షమడిగాడు. వారు 6వ వచనం అంటున్నారు, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని వానితో చెప్పి ఆ కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడవసాగాను. జరిగిన సంఘటన ఇది. ఒక కుంటివాణిని యేసు ప్రభు నామములో పేతురు, యోహాను బాగు చేశారు. ఈ కుంటివాడు పుట్టుకతోనే చాలా కుంటివానిగా చూస్తూ ఉన్నాం. కొందరు మోసుకొని వచ్చి అక్కడ కూర్చొని పెట్టేవారు. రోజు భిక్షాందేవి, భిక్షాందేహి అని అడుగుతూ ఆ దేవాలయములోకి వెళుతున్న వారిని భిక్షమడుగుకునేవాడు. అయితే ఒకరోజు పేతురు, యోహాను దేవాలయములోనికి వస్తున్నప్పుడు వారిని కూడా భిక్షమడిగాడు. వారన్నారయ్యా, మా దగ్గర వెండి కానీ బంగారము కానీ లేదు నీకు ఇవ్వడానికి. నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడవమని ఆ కుంటివాణిని అడగా, వాని కాళ్లకు, వాళ్ళ చీలమండలకు బలమొచ్చి వాడు నడవసాగాడట, దిగ్గున లేచాడట. ఇప్పుడు మూలవాక్యములోకి వద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయములో ఈ 6, 7 వచనాల్లో ప్రధాన యాజకులు అన్న, కైపా అనే వారంటున్నారు, పేతురు, యోహాను వారి మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి ఈ కుంటివారిని బాగు చేశారు అని అడిగారు. ఏమా ప్రశ్న విన్నారా? 7వ వచనములో, మీరు ఏ బలము బట్టి ఈ పని చేశారు? కుంటివానికి ఆ కాళ్ళకు బలం ఎలా వచ్చింది అని అడిగారు. వాళ్ళ నీ బలం ఏంటి? ఏమా నీ బలం ఏంటి? నీ బలము, నీ కుటుంబము నీ బలమా?
నీ ఉద్యోగము నీకు బలమా? స్నేహితులారా, నీకున్న ధనము నీ బలమా? దేవుని వాక్యములో నీవు ఏ బలము చేత ఈ కార్యం చేస్తావు పేతురు అని ప్రధాన యాజకులు పెద్దలు అడుగుతున్నారు. అసలే క్రైస్తవులకు బలమేంటి? ఎవరైనా చెప్తారా? ఇది మన ప్రశ్న. ఏంటి నీ బలము? ఇది మన ప్రశ్న. వాక్యములో చూద్దాం మన బలమేంటో. నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనములో వారు ఒక గానము పాట పాడుతూ ఉన్నారు. అందరూ చెప్పండి, యెహోవాయే నా బలము. నోరుందా మీకు? ఇదే మాట హబక్కూ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో కూడా ఈ హబక్కూ భక్తుడు అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనం, హబక్కూ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. పిల్లరా, యెహోవాయే నాకు బలం. అందరూ చెప్పండి, ఎవరు మీ బలం? దేవుడే నా బలం. స్నేహితులారా, క్రైస్తవుల బలం ఏంటంటే మన దేవుడే మన బలం. దేవుని చేత మనం బలపరచబడుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయములో 17వ వచనములట, దేవుడు తన బలము చేత భూమి ఆకాశములను సృజించెను. దేవుడు తన బలము చేత భూమి ఆకాశములను సృజించాడు. ఇక లూకాసు వార్త మనం చూస్తే 4వ అధ్యాయము 36వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఒక మాట రాయబడి ఉంది. అందరూ విస్మయం ఉంది. ఇది ఎటువంటి మాట? యేసు ప్రభువారు అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలను దయ్యములను వెళ్ళగొట్టగా అవి వదిలిపోవచ్చున్నవి. దేవుని బలము ఎంతటి బలమంటే భూమి ఆకాశములను సృజించగల బలము దేవునిది. స్నేహితులారా, సముద్రాన్ని 2 పాయలు చేయగల బలము దేవుని బలము. బండను చీల్చి బండలోంచి నీటినిచ్చేది దేవుని బలము. అంతేకాదు, ఈ లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనములు అంటున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుట కూడా దేవుని బలము చేతనే ఆ కార్యము ప్రభువు చేశారట. ఇక్కడ పేతురు యోహానులకు వేసిన ప్రశ్న, మీరు ఏ బలము చేత ఈ కార్యం చేశారు అంటే, మనమనాలి, మా బలము మా దేవుడే. మన బలము, గట్టిగా చెప్పండి, మన బలము మన దేవుడే. దేవుని ద్వారానే బలము పొందుకొనగలం. సమస్యల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలహీనులను బలపరచువాడు ఆయనే. గనుక మన బలము మన దేవుడై ఉన్నాడు. రెండవదిగా మన బలం ఏంటంటే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము
10వ ఒక మాట చూస్తాము. యెహోవా నామము. మన బలం ఏంటంటే దేవుని నామమే మన బలం. భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో బలమైనది. ఆయన నామము మన బలం. దేవుని పిల్లారా, ఆయన నామమును బట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూస్తే, మా దగ్గర వెండి బంగారము లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఏమండి, ఈ కుటుంబానికి బలం వచ్చిందంట. ఏ బలం అంటే నడవగలిగిన బలం. ఏ బలం అంటే నిలవబడగల బలం. కాళ్లకు, చీలమండలకు, నరములకు, కండాలకు బలం వచ్చింది. ఈ బలము రావడానికి గల కారణం ఏంటంటే యేసు నామం. పేతురు గారు, యోహాను గారు అక్కడ మంత్రతంత్రాలు ఏమీ చేయలేదు, కానీ యేసు నామములు లే అన్నారు. యేసు నామములో ఉన్న బలమును బట్టి, యేసు నామములున్న ప్రభావమును బట్టి, యేసు నామములున్న శక్తిని బట్టి ఆ కుంటివాని కాళ్లకు బలం వచ్చింది. మన బలము ఆయన నామమే. ఆయన నామాన్ని ఎవరు స్మరిస్తారో, ఆయన నామాన్ని ఎవరు జపిస్తారో, ఆయన నామాన్ని ఎవరు ధ్యానిస్తారో, ఆయన నామమే మన బలం. ఆయన నామములో దయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు. ఆయన నామములో రోగులు స్వస్థపరచవచ్చు. ఆయన నామములో చనిపోయిన వారిని బ్రతికించవచ్చు. ఆయన నామములో ఏ కార్యమైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన నామం పరలోక సంబంధమైనది. ఆయన నామం పూజింపతగినది. ఆయన నామం పరిశుద్ధమైనది కనుక భక్తుడు అంటున్నాడు, మా బలమేంటో తెలుసా? మా దేవుని నామము. మా యేసు ప్రభు నామమే మాకు బలము. మా యెహోవా నామమే మాకు బలము. అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. మా 3:16 చదవండి. మా 3:16. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఆయన నామమందలి విశ్వాసములముగా ఆయన నామమే మేము చూచి మీరిని బలపరిచాను. ఎవరిని బలపరిచాను? కుంటువాడిని బలపరిచిందంట ఆయన నామం. ఎవరిని బలపరిచింది? మా యేసు నామ స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. యేసు నామ స్మరణ వలన ఏది రాదో ఏది పోదో. పిల్లరా, నువ్వు వెళుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడట ఆయన నామాన్ని స్మరించు. ఆయన నామము నీకు బలము.
క్రైస్తవులకు బలం ఏంటో తెలుసా? దేవుడే నీ బలం. నీ వెనకాల 100 మంది ఉండక్కర్లేదు, నీ వెనకాల నీ కుటుంబం ఉండక్కర్లేదు, నీ వెనకాల నీ ధనం ఉండక్కర్లేదు. నీ దేవుడే నీ బలం. నీ పక్షాన్ని ఎవరితో నేను యుద్ధం చేయగలడు? నీ పక్షాన్ని నీకు విజయం ఇవ్వగలడు. ఎందుకంటే నీ దేవుడు నీ బలం. రెండవదిగా, దేవుని నామమే మన బలం. ఏమండి? దేవుని నామము, ఆయన పేరు, యెహోవా అని పేరు, యేసు అని పేరు. ఆ పేరు లేదా ఆ నామమే మన బలము అని వాక్యము సెలవిస్తుంది. ఇక మూడవదిగా మన బలం ఏంటంటే, ఇబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యమే మన బలం. దేవుని వాక్యం ఏముందంట? బలముందంట. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, దేవుని వాక్యము నీ యొద్దనుండాలి, దేవుని వాక్యము నీ నోటిలో ఉండాలి, దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. 3 చోట్ల చెప్పాడు దేవుడు. దేవుని వాక్యము నీ దగ్గర ఉండాలి అంటే దేవుని వాక్యం నీ చేతిలో ఉండాలి, దేవుని వాక్యము నీ నోటిలో ఉండాలి, దేవుని వాక్యాన్ని స్మరించాలి ఈ నోరు, దేవుని వాక్యాన్ని చదవాలి ఈ నోరు. దేవుని వాక్యం ఎక్కడుండాలి అంటే నీ హృదయములో ఉండాలి. దేవుని వాక్యము నీ బలము. దేవుని వాక్యమే నీకు బలము. స్నేహితులారా, ఆ శాస్త్రులు పరిసయ్యులైన వారు అడుగుతున్నారు, పేతురు, యోహాను, ఏ బలము చేత ఆ కుంటివాణ్ణి బాగు చేశారయ్యా అంటే, ఏ బలం అంటే దేవుని బలము. ఎవండి? మన బలం ఎవరు అంటే మన దేవుడే. మన బలము ఎవరు అంటే ఆయన నామమే మన బలం, ఆయన వాక్యమే మన బలం. స్నేహితులారా, ఆయన వాక్యము నీ చేతిలో ఉందా? ఆయన వాక్యము నీ నోటిలో ఉందా? ఆయన వాక్యము నీ హృదయములో ఉందా? 119 దావీదు కీర్తన 50 వచనములు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను. దేవుని పిల్లారా, దేవుని వాక్యములో బలముంది కనుక ఆ వాక్యము ఎవరినైనా బ్రతికించగలదు. దేవుని వాక్యములో బలమున్నది కనుక ఎవరినైనా బాగు చేయగలదు. దేవుని వాక్యములో బలమున్నది కనుక నీవు బలమైన సాతానును ఎదిరించగలవు. కనుక ఎవరైనా నీ బలమేంటయ్యా అని అడిగితే, నా బలము నా దేవుడే, నా బలము నా దేవుని నామమే, నా బలము నా దేవుని వాక్యమే అని చెప్పాలను. ఏ బలం చూసి రెచ్చిపోతూ ఉన్నావు? ఏ బలం చూసి ఎరవేగుతూ ఉన్నావు అని అడిగితే, అయ్యా నా కుటుంబాన్ని బట్టో, నా ధనాన్ని బట్టో, నా ఇంటిని బట్టో, నా ఆస్తిని బట్టో నా బలము కాదు, నా దేవుడే నా బలము, నా దేవుని నామమే నాకు బలము. దేవుని పిల్లారా, నా దేవుని వాక్యమే నాకు బలము అని మనం చెప్పాలి. ఇక 4వదిగా మనం చూస్తే రోమాపత్రిక 4వ అధ్యాయము 21 వచనాన్ని మనం చూద్దాం.
దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు విశ్వాసము ద్వారా బలము పొందాను. ఇక నాలుగోది ఏంటంటే నీ విశ్వాసమే నీ బలం. ఏమా, నీ విశ్వాసమే నీ బలం. వాక్యం చూడండి, మార్కు సువార్తలో ఒక గుడ్డివాను యేసు ప్రభు అంటున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 51 నుంచి 52 వచనాలు మనం చూద్దాం. యేసు గుడ్డివాడిని అడుగుతున్నాడు, గుడ్డివాడా నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాను. బోధకుడా నాకు చూపు కలుగొచ్చేయమని వాడినితో అడిగాను. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను, అందరూ చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవుని పిల్లారా, క్రైస్తవుని బలం ఏంటంటే తన విశ్వాసమే తన బలం. ఈ గుడ్డివాను యేసు ప్రభు అన్నాడు, అయ్యా నా వల్ల నీకేం కావాలి, నా వల్ల ఏం కోరుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే అయ్యా నేను గుడ్డివాను కనుక నాకు చూపు కావాలి నాయన అని కోరుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. లారా, మరి నీ విశ్వాసము నీకేంటంటే నీ విశ్వాసమే నీ బలం. ఒకానొకప్పుడట ఇశ్రాయేలు యెరికో ప్రాంతాన్ని దాడుతున్నప్పుడు గోడ అడ్డొచ్చిందంట, చాలా పెద్ద గోడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30 వచనాన్ని మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ఆ గోడ చుట్టూ తిరగబడిన తర్వాత ఆ యెరికో గోడలు కూడిపోయిన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పిల్లరా, యెరికో గోడ చుట్టూ 7 సార్లు తిరిగారట. 7వసారి తమ విశ్వాసమును బట్టి ఆ గోడ చుట్టూ తిరగగానే ఆ పెద్ద గోడ కూలిపోయిందంట. బాంబులు పెట్టారా, పిరంగులెట్టి పేల్చారా? దేవుని పిల్లారా, వారు ఏం చేయలే. ఇశ్రాయేలు యొక్క విశ్వాసమును బట్టి ఆ గోడ కూల్చబడింది. నీ విశ్వాసమే నీ బలం. నీ ఎదుటున్న రుణములనే గోడైనా, కష్టములనే గోడైనా, ఆపదలైన గోడైనా, ఇబ్బందులైన గోడైనా నీ విశ్వాసమును బట్టి అది కూలిపోతుందని నువ్వు గ్రహించా. ఏంటి నీ బలం అని అడిగితే నా విశ్వాసమే నా బలము అని చెప్పు. ఏంటి నీ బలము అని అడిగితే నా దేవుని వాక్యమే నా బలమని చెప్పు. ఏంటి నీ బలం అని అడిగితే ఆయన నామమే నాకు బలము, నా దేవుడే నాకు బలమని చెప్పు. దేవుని పిల్లలారా, విశ్వాసమే మన బలము అని వాక్యము సెలవిస్తుంది. ఇక 5వదిగా మనం చూస్తే రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తాము. ఏలయనగా అన్యులు విధేయులగుటకు వాక్యము చేతను క్రియల చేతను మా ఏమండి ఏ బలం మాట్లాడాలి మీరు. దైవాత్మ రాము నా తనోన
దైవాత్మారాము నా తనోవున. దేవుని పిల్లరా, మనకు దేవుని పరిశుద్ధాత్మ బలం అంట. ఎవరి నీ బలం అని అడిగితే, నా బలము నా దేవుని ఆత్మైన బలం. స్నేహితులారా, దేవుని ఆత్మ బలము చేత, దేవుని ఆత్మ బలము చేత పామరులు పండితులుగా మార్చబడ్డారు. దేవుని ఆత్మ బలము చేత భూమిని తల్లకిందలు చేయగలిగారు. దేవుని ఆత్మ బలము చేత చనిపోయిన వారిని బ్రతికించారు. దేవుని ఆత్మ బలము చేత రోగులను స్వస్థపరిచారు. ఆనాడు పెంతెకోస్తు దినమందు ఎవరైతే దేవుని ఆత్మ బలమును పొందుకున్నారో, యేసు ప్రభువారు అన్నాడు, మీరు యెరూషలేములో నా కొరకు కనిపెట్టండి, నేను పైనుంచి మీకు శక్తినిస్తాను, బలమనిస్తానన్నాడు. ఎవరైతే దేవుని బలమును పొందుకున్నారో ఆ 120 మంది కూడా దేవుని బలము చేత వారే పామరులు పండితులుగా అయి బోధిస్తున్నప్పుడు వేలాది మంది రక్షింపబడ్డారు. దేవుని ఆత్మ కార్యముల చేత చనిపోయిన తబితాను బ్రతికించారు. పిల్లరా, మన బలం ఎవరు అంటే మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యములో చూడండి, పరిశుద్ధాత్మ బలము చేత అని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనములో ఒక మాటను మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, నేను దేవుని ఆత్మ బలము చేత దయ్యాల వెళ్ళగొట్టాను. దయ్యాలను వెళ్ళగొట్టాలన్నా, రోగులను బాగు చేయాలన్నా, చనిపోయిన వారిని బ్రతికించాలన్నా దేవుని ఆత్మ బలము కావాలి. దేవుని పిల్లారా, మన బలము మన దేవుని ఆత్మయే, మన బలము పరిశుద్ధాత్మయే. ఈ లోకములో మనము దేవుని ఆత్మను సంపాదించాలి. దేవుని పిల్లారా, మొన్న ఆదివారం అభిషేకము రోజున పిల్లారా, అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం 32వ వచనములు అంటాడు, దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మనిచ్చును. ఎవరికి విధేయులుగా ఉండాలట? దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుని పట్ల, సంఘము పట్ల, మనుషుల పట్ల చాలా విధేయత గల వారికట దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చును అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన బలము దేవుని ఆత్మయే. ఇక ఆరోదిగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ఏంటట? నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనస్పూర్వకము గలది, బహు బలము గలది. దేవుని పిల్లారా, నీ బలం ఏంటంటే నువ్వు చేసే నీ విజ్ఞాపనే నీకు బలం. ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. ప్రార్థన అంటే నీ కొరకు నువ్వు చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. మరి ప్రతి మంగళవారం సన్నిధి వారు ఈ సన్నిధిలో తమకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను మనం సుఖంగా ఉండాలంటే అమ్మా సన్నిధి వారు, ఉపవాస ప్రార్థనా పరులు ఈ మాటను చాలా జాగ్రత్తగా వినండి. మనము నెమ్మదిగాను సుఖంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన చేయాలట. విజ్ఞాపన చేయాలంట. నీవు నీ కుటుంబము సుఖంగా ఉండాలన్నా, నీవు నీ కుటుంబము నెమ్మదిగా ఉండాలన్నా, నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా విజ్ఞాపన చేయాలంట. మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి, రాజులందరి కొరకు విజ్ఞాపన చేయాలి, సంఘము కొరకు విజ్ఞాపన చేయాలి, సేవకుల కొరకు విజ్ఞాపన చేయాలి. దేవుని పిల్లారా, మందిరములో ఉన్న విశ్వాసుల కొరకు, వారి సమస్యల కొరకు మనము విజ్ఞాపన చేస్తేనట నీ విజ్ఞాపనే నీ బలము. అంటే నీ ప్రార్థనే నీ బలం. ఏంటయ్యా నీ బలం అడిగితే, ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నీవనాలి, నా ప్రార్థన, నా విజ్ఞాపన నా బలము. ఆనాడు యెహోషువ ప్రార్థన వలనే సూర్యచంద్రుని ఆపివేశాడు. ప్రార్థనకంత బలం ఉంది గనుక మనం చూస్తూ ఉంటే విజ్ఞాపన మన బలము అని వాక్యము తెలియచేస్తుంది. దేవుని పిల్లారా, మరి ఏడవదిగా మన బలం ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో కిందకు చూద్దాం. రాజును, తాను నియమించిన రాజును ఆయన బలమిచ్చును, ఆయన అభిషేకించిన వానికి దేవుని స్తోత్రం. ఏమ్మా, మన బలం ఏంటంటే మన అభిషేకమే. ఏమండి, మొన్న వారికి బలమిస్తాను, నీ అభిషేకమే నీ బలం. ప్రభా రోజు నేను అభిషేకిస్తుంటే మాట్లాడుతున్నారు, ఇక నీ అభిషేకమే నీ బలం. నువ్వు అభిషేకింపబడాలి దేవుని సేవకుల చేత, దేవుని అభిషేక తైలము చేత నీవు అభిషేకింపబడాలి. ఈ మాట దావీదు కొరకు దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను అభిషేకింపబడిన రాజు అధిక బలం పొందాడని. దావీదుకి అధిక బలం ఎలా వచ్చిందంటే, సింహాన్ని, ఎలుకబంటిని కొట్టి తరిమివేయగల బలం ఎలా వచ్చిందంటే అతడి అభిషేకాన్ని బట్టి వచ్చింది. ప్రియ సహోదరులారా, కొందరు అలాంటి అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. మీలో మీరేమనుకుంటున్నారు అంటే, రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో నిన్ను అభిషేకించువాడు దేవుడే. ఏమండి, మనల్ని అభిషేకించేవారు ఎవరు? దేవుడు, సత్యం గారు కాదు. నిన్ను బలపరచువాడు, ఆయన అభిషేకము చేత అధిక బలమిచ్చువాడు దేవుడే కానీ సేవకుడు మాత్రం కాదు. ఏ సేవకుడైన మనిషే. దేవుని పిల్లలారా, ఇక్కడ అపోస్తలుడు కార్యాల గ్రంథములో భక్తులు అడుగుతున్న మాట, వీరు అడుగుతున్నారు ఏంటంటే, ఏ బలము చేత ఈ కార్యం చేస్తావు? ఏమా, 4వ అధ్యాయము 6వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టుకొని, పేతురు, యోహాను, ఏ బలము చేతను? ఏమిటి ఏ బలము చేతను? ఇప్పుడు మనం చెప్పాలి, మా దేవుని బలము చేతను, ఆయన నామ బలము చేతను, ఆయన వాక్య బలము చేతను, ఆయనందు విశ్వాసం అనే బలము చేతను, ఆయన పరిశుద్ధాత్మ బలము చేతను, విజ్ఞాపన ప్రార్థనా బలము చేతను, ఆయన అభిషేక బలము చేతను మేము ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాం. మేము ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనము దేవుని బిడలైన మనము, క్రైస్తవులమైన మనము,
మనము ఏ బలము కలిగి ఉన్నామంటే మన దేవుని బలమును కలిగి ఉన్నాం. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని బలమే మనకు ఆధారం. గనుక దేవుని వాక్యములోంచి ఆయన బలము చేత అనేక కార్యములు ఆనాడు పేతురు యోహానులు చేశారు. ఆయన బలమును మనము పొందుకొని అట్టి కార్యములు దేవుడు మనం చేయగల భాగ్యము దీవెన ప్రభువు మనకు దయచేయునుగాక.